కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలుపుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం అందించనున్నారు. గత ప్రభుత్వం కంటే 24,65,000 విద్యార్థులు అదనంగా లబ్ధి పొందారన్నారు. గత ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికే ఇస్తే కూటమి ప్రభుత్వం మాత్రం ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి తల్లులకి వందనం అందిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందంజ వేస్తోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముందు సహజంగానే ప్రజలకి ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాల ద్వారా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రత్యేకంగా వారి భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రణాళికతోటి ఆలోచించిన కార్యక్రమం తల్లికి వందనం. ఇది చాలామంది అసాధ్యం అన్నారు. కేవలం మా ప్రభుత్వమే చేయగలుగుతుందని గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రగల్భాలు పలుకుతూ ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మీరు అందరూ చూశారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని ఒక సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సమీక్షించినప్పుడల్లా ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. అయినా కానీ ఊహించని పరిణామాలు చాలా సందర్భాల్లో ప్రభుత్వ ఖజానాలో అనుకున్న రీతిలో మనం చేసుకోలేని పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సూపర్ 6లో మనం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే తపన మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఆలోచించి రూపొందించిన ఆ ఎన్నికల ముందు చేసిన ప్రణాళిక ఈరోజు రెండవది ప్రధానంగా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం